ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అక్కడికి ఓ చిరుతపులి వచ్చిందా? రికార్డైన వీడియో ఫుటేజ్ చూసిన వాళ్లు మాత్రం షాక్ అవుతున్నారు. ప్రధాని సహా 72 మంది రాష్ట్రపతి భవన్ బయట ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 8,000 మంది దేశ విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఓ జంతువు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఫైల్లో సంతకం చేసి రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా స్టేజీ వెనుక భాగంలో ఓ జంతువు కనిపించింది. రాష్ట్రపతి భవన్ మెట్లకు పైభాగంలో కారిడార్ ఏరియాలో ఆ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. సోషల్ మీడియాలో ఈ జంతువు సంచరించిన వీడియో వైరల్ అయింది. మొదట ఇది కొందరు ఫేక్ వీడియో అన్నారు, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. అయితే ఒరిజినల్ ఫుటేజ్ ను చెక్ చేస్తే ఇది నిజమే అని తేలింది. ఇది రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో తిరిగే పిల్లి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాని శరీరం పెద్దగా ఉండడంతో ఇది చిరుతపులి కావచ్చని కొందరు అన్నారు. రాష్ట్రపతి భవన్ నలువైపులా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కొత్తవారు గాని, కొత్త జంతువులు గాని లోపలికి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అది రాష్ట్రపతి భవన్లో పెంపుడు పిల్లై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అక్కడికి ఓ చిరుతపులి వచ్చిందా? రికార్డైన వీడియో ఫుటేజ్ చూసిన వాళ్లు మాత్రం షాక్ అవుతున్నారు. ప్రధాని సహా 72 మంది రాష్ట్రపతి భవన్ బయట ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 8,000 మంది దేశ విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఓ జంతువు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఫైల్పై సంతకం చేసి రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా స్టేజీ వెనుక భాగంలో ఓ జంతువు కనిపించింది. రాష్ట్రపతి భవన్ మెట్లకు పైభాగంలో కారిడార్ ఏరియాలో ఆ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. సోషల్ మీడియాలో ఈ జంతువు సంచరించిన వీడియో వైరల్ అయింది. మొదట ఇది కొందరు ఫేక్ వీడియో అన్నారు, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. అయితే ఒరిజినల్ ఫుటేజ్ ను చెక్ చేస్తే ఇది నిజమే అని తేలింది. ఇది రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో తిరిగే పిల్లి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాని శరీరం పెద్దగా ఉండడంతో ఇది చిరుతపులి కావచ్చని కొందరు అన్నారు. రాష్ట్రపతి భవన్ నలువైపులా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కొత్తవారు గాని, కొత్త జంతువులు కానీ లోపలికి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అది రాష్ట్రపతి భవన్లో పెంపుడు పిల్లై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.